చైర్పర్సన్ గారిని సపోర్టింగ్ స్టాఫ్ ఎవరన్నా దయచేసి బయట వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు లోపడద్దు. అలాగే సభ్యులు కాని వారు కూడా దయచేసి బయట వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సభ్యులు గౌరవ విశాఖపట్నం కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ అనకాపల్లి కలెక్టర్ గారికి, గౌరవ వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారిని వేదిక మనకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈనాటి సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని కోరుతున్నాం. గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్రారావు గారికి ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశానికి ముఖ్య సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. సంబంధిత శాఖ వారు లాస్ట్ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే చెప్పబట్టి దుర్గం మంత్రి గారి, అలాగే మనకి ఏపీపీడీసీఎల్, అలాగే వెంటనే ప్రధానంగా కొన్ని డిపార్ట్మెంట్ ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే మనకి మండల పరిషత్లో పరిష్కారం కానటువంటి ఇష్యూస్ ఉంటాయో, అదేవిధంగా ఏదైతే జిల్లా లెవెల్లో ఉన్నటువంటి విషయాల పట్ల 3 జిల్లాల నుంచి కూడా కలెక్టర్లు ఉన్నారు కాబట్టి మరి వారి నోటీస్కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రశ్నించే సభ్యులందరికీ కూడా నా ఒక మనవి, ఏదైనా కూడా 1-2 లైన్లోనే ప్రశ్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే దాని మూలాలు అన్నీ కూడా మనము మాట్లాడుకుంటుంటే మనము కొన్ని రివ్యూ అనేది కూడా జరగట్లేదు. సమస్య అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అయినప్పటికీ కూడా మనం పూర్తి స్థాయిలో మనము చర్చించలేకపోతున్నాం. కాబట్టి దయచేసి జెడ్పీటీసీలో కానివ్వండి, ఎంపీపీలో కానివ్వండి, ఒకటే మనకి చేసుకుంటున్నాను, జిల్లా లెవెల్లో పరిష్కారం కానటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే జిల్లా అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా దాన్ని పరిగణనలోకి తీసుకొని చర్చలో పాల్గొవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని గౌరవ సిఇఓ గారు మరి డిపార్ట్మెంట్ వైజ్గా అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విషయం మీద మీరు కొంచెం రోజులు మాట్లాడలేదు, దాని గురించి మన సిఇఓ గారు కూడా వచ్చారు ఒకసారి. పొలాలు అక్కడ నూతులు అవి ఉండేవి పశువులు నీళ్ళు తాగడానికి. ఇంటింటికి కొలాయిలు అయితే మనం ఇవ్వగలిగాం, కానీ కళాలకి పొలాలకి మధ్యలో రైతులు కళలకు వెళ్ళేటప్పుడు కానీ పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ రైతులతో పాటు పశువులు కూడా బాగా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి పశువులకి సమస్యగా అక్కడక్కడ లాస్ట్ టైం ఎన్ఆర్జీఎస్ ద్వారా చిన్న తొట్లు ఏర్పాటు చేశారు. అది ఎంతవరకు ఫుల్ఫిల్ అయిందని మీరు గమనించుకోవాలి. ఊరు చివరిలో ఒక దగ్గర ఊరు ఎంట్రన్స్ లో కట్టారు, ఇంటి దగ్గర తీసుకెళ్ళి నీళ్ళు పెట్టుకోవచ్చు. పొలాల్లో చాలా పశువులు ఇబ్బంది పడలేని రైతులు కోరుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు కొంచెం పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్స్ అనేది హ్యాండ్ కోర్సు కొంచెం పర్మిషన్ ఇస్తే చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది మండలాల్లో. మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము మాకు సహకరించే విధంగా మీరు మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఆ క్రమంగా మీరు దానికి శాంక్షన్ అయిందా లేదా, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు అనేది మీరు ఈ సభముఖంగా తెలియజేయాలని నేను చెప్పుకుంటున్నాను. అదే క్రమంలో సార్ వచ్చే నెల 14, 15, 16, 17 తేదీల్లో మాకు అమ్మవారి జాతర జరుగుతుంది సార్. తర్వాత ఏజెన్సీలో చింతపల్లిలోనే బాగా జరుగుతుంది సార్. ఈ 4 రోజులు కూడా రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు వస్తారు సార్. మరి దానికి మాకైతే క్రమంలో చాలా మంచి అందరూ చాలా మంది సార్. మరి ఆ 4 రోజులు మాకు